10:49 a.m. 15th August 2025 Friday. th Independence Day for India. ఈ సందర్భంగా క్రిస్టియన్స్ ఎవరు, క్రైస్తవులు ఎవరు? ప్రపంచంలో క్రైస్తవులుగా ఎక్కడ మొట్టమొదటిసారి పిలువబడ్డారు? క్రైస్తవులు ఎవరు? ఈ అంశం మీద ధ్యానించుకుందాం. ప్రభు నాకు ఈ ఉదయకాలాన్న ఈ వాక్యాన్ని బయలుపరిచారు కనుక దీన్ని వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసి అందరితో షేర్ చేసుకోవాలనే ఆలోచన కలిగి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను స్క్రిబుల్ చేశాను నా ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి. అపోస్తల కార్యాలు 11:26. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ వాక్యం మన బైబిల్ని ఒకసారి చూసుకుంటూ చదువుకుంటూ అర్థం చేసుకుందాం. అపోస్తల కార్యాలు 11:26. కానీ ఆ వచనం అర్థం కావాలంటే 11:19 నుంచి 26 వరకు చదువుకుందాం. చదివితే అప్పుడు ఏ సందర్భంలో ఈ శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారో మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 11:19 నుంచి నేను చదువుతున్నాను. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి హెలెనీయులతో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడైండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవాలని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సుకు వెళ్ళి అతని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు మొట్టమొదట అపోస్తలుడైన పౌలు మరియు శిష్యుల అపోస్తలులతో కలిసి ప్రభువును సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిలో బర్నబా అనే ఒక వ్యక్తి. వీళ్ళిద్దరూ అంతియొకయ పట్టణంలో 1 సంవత్సరం కాలం సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది శిష్యులుగా ఏర్పడ్డారు. అంతియొక ప్రదేశంలో అనేక మంది శిష్యులు ప్రభువుని అనుసరించు ఉన్నప్పుడు ఆ శిష్యులు బర్నబా, అపోస్తలుడైన పౌలు అందరినీ కలిపి అంతియొక పట్టణస్థులు ఏమన్నారంటే క్రైస్తవులు. క్రీస్తుని అనుసరించి క్రీస్తు మార్గంలో నడిచేవారు క్రైస్తవులు. వాళ్ళని క్రైస్తవులు అని పిలిచారు.
స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు 18 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ కె రామకృష్ణ గారు మన టౌన్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. అప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన వారికి పూర్తి వైద్య సేవలు 24 గంటలు అందించారు. టౌన్ వైద్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్ఎస్సీ పిల్లల విధానంలో వేరియట్ వాటర్ కోర్టు నుంచి ఆక్సిజన్ సప్లై చూసారా విలేజ్లో పరిస్థితి. రోడ్ సైడ్ ఇల్లు మాది, ఆర్ఎన్బి రోడ్డు. ఆ రోడ్లో ఆటో 2 మైకులు, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి పెట్టుకుని ఏదో హాస్పిటల్ గురించి, పాలకొల్లో ఉన్న హాస్పిటల్ గురించి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అది ఆ వాయిస్ ఇందులో వచ్చింది కాబట్టి మన ప్రమేయం లేకోకుండా, వాళ్ళు మనల్ని అడగని అవసరం లేకోకుండా వాళ్ళ హాస్పిటల్ గురించి రికార్డ్ అయిపోతుంది వీడియోలో. దాన్ని నేను స్కిప్ చేయలేనప్పుడు, ఎందుకంటే వాక్యంలో మధ్యలో ఉన్నాను. దాన్ని ఎడిట్ చేసి కట్ చేసి తీసేంత సీన్ లేదు, ఎందుకంటే మనకి ఎడిటింగ్ రాదు. సో నా లాంగ్వేజ్ కొంచెం ఇలానే ఉంటుందండి, మృదుగాను చక్కగా గ్రాంధికంగా అవన్నీ. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలి. వాస్తవానికి కామన్ మ్యాన్ మన మెసేజ్ని అర్థం చేసుకోవాలి. ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా అలా అందిస్తూ అనమాట. సో అందులో మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి అంత సీన్ పెట్టుకోలేదు, ఎందుకంటే మనం వీడియో చేసి పోస్ట్ చేయడమే పెద్ద గొప్ప, మళ్ళీ ఎడిటింగ్ ఎక్కడ చేస్తాం. సో ఇక్కడ 26వ వచనంలో, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంతియోకయలో పౌలు, బర్నబా కలిసి ఆ సంఘాన్ని బలపరుస్తూ శిష్యులను అనేక మందిని ప్రభువులో నడిపించడం వల్ల వాళ్ళందరూ ప్రభువును అనుసరిస్తూ క్రీస్తు మార్గంలో నడుస్తున్నందు వల్ల వాళ్ళని క్రైస్తవులు అని పిలువబడ్డారు, వాళ్ళని పిలిచారు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన ప్రభువును అంగీకరించి ఆ దర్శనంలో యెరూషలేములో శిష్యులు అపోస్తలులతోటి కలిసి కొంతకాలం ఉండి, తర్వాత నువ్వు యూదుడు అయ్యిండి ఇప్పుడు క్రైస్తవుడు అయ్యావా, క్రీస్తుని బోధిస్తున్నావా అని చెప్పేసి అతన్ని చూశారు యూదులే. అంతకుముందు ఏ యూదులైతే అతను వాడుకున్నారో క్రైస్తవుల్ని హింసించడానికి, అదే యూదులు అతన్ని చూశారు. అప్పుడు అతను ఒరిజినల్గా తర్సిస్ కాదు, తార్సు మెడిటేరియన్ సీకి ఆనుకుని తార్స్ అనే పట్టణం ఉంటుంది. ఆ తార్స్ వెళ్ళిపోయినప్పుడు బర్నబా వచ్చి అంతియోకయకి వచ్చి మళ్ళా తార్స్కి వెళ్ళి తార్స్లో ఉన్న పౌలుని తీసుకుని వచ్చి అంతియోకయలో 1 సంవత్సరం కాలం ఇద్దరు కలిసి పనిచేశారు. ఆ దినములందు 27వ వచనం చూద్దాం. ఆ దినమునందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. సో ఈ గ్రీకులు క్లౌదియా చక్రవర్తి ఈ యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు సంభవించిందంట. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యూదయలో కాపురం ఉన్న సహోదరులకు సహాయార్థముగా సొమ్ము పంపుటకు నిశ్చయించుకున్నాను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత సౌలు కాదు, ఇక్కడ పౌలుగా మారిపోడు కదా ఆయన. బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దాన్ని పంపిరి. ఇది మొట్టమొదట అంతియోకయలో సంఘం ఏర్పడింది. మరొకసారి చదువుకుందాం. 11వ అధ్యాయం 19 నుంచి 26 వరకు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశంలో వరకు సంచరించిరి.
కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి హెలెనీయులతో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అంత్యోకయలో హెలెనీయులు ఉన్నారు. హెలెనీయులు అనే కేటగిరీ వారు అంత్యోకయలో ఉన్నారనమాట. సో 21వ వచనంలో ప్రభు హస్తం వారికి తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి. సో ఈ అంత్యోకయ సంఘంలో ప్రభు తట్టు తిరిగిన వారిని అందరినీ బలపరచడానికి బర్నబాను పంపారు. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా ఎవరంటే స్పెషల్గా చెప్పబడింది చూడండి, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. సో దేవుని శిష్యుడు ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధాత్మతో నింపబడాలి, విశ్వాసంతో నిండుకొనిన వాడే సత్పురుషుడే, మంచి వ్యక్తి, అందరికీ దేవునికి ప్రజలకి ఇష్టడై ఉండాలి. బహుజనులు ప్రభు పక్షంన చేరేది. అందుని బట్టి అతని మాటకు విలువ ఇచ్చి ప్రభు పక్షాన చేరారు అంత్యోకయలో. అంతటా అతడు పౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. సో పౌలు క్రైస్తవుడుగా అయినందుకు అతన్ని మరణం వెంటాడుతుంది. యూదులే సంపదూస్తున్నారు. తార్సుకు వెళ్ళిపోయాడు. సో తదుపరి ఏంటి అనేది అతను ప్రేయర్ఫుల్గా అక్కడ కాలం గడుపుతున్నప్పుడు ప్రభువే బర్నబాను పౌలు దగ్గర పంపించి తార్సుకు పంపించి అంత్యోక పట్టణానికి పౌలుని తీసుకుని వచ్చాడనమాట. వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. సో ఆ విధంగా అంత్యోకయ పట్టణంలో శిష్యులు, ప్రభువును అనుసరించే వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఇంకా ఈ క్రైస్తవులుగా పిలువబడ్డారు. తర్వాత అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. అందుకు అగ్రిప్ప, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పింది. సో అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అందుకు అగ్రిప్ప రాజు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాడు. సో ఇది అర్థం కావాలంటే 26వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నేను మన కోసం 26వ అధ్యాయం చదువుతాను. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 1 నుండి 32 వచనాలు చదువుకుందామండి. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాడు. యూదులు పౌలుని బంధించారు, సువార్త ప్రకటిస్తున్నాడని కక్షతోటి. 2వ వచనంలో చూస్తే, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటినీ గూర్చి నేడు తమరు ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవాలని వేడుకొనుచున్నాను. మొదట నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదువని నిరీక్షించుతున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు.
దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగూ చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూసి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు, మునికోలలకు ఎదురుతున్నట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి నీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నాయనలు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుండి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనుచుండగా ఫేస్తు పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్తున్నాను. రాజుగారు ఈ సంగతులు ఎరుగుదురు గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనెను. అంతటా రాజు అధిపతియు బెర్నకేయు వారితో కూడా కూర్చుని వారును లేచి అవతలకు పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకుంటారు. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనే విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. సో ఇక్కడ పౌలు ఏం చేశాడంటే, అగ్రిప్ప రాజు దగ్గర అతను వాంగ్మూలం చెప్పుకుంటూ కైసరు మహారాజు
ఇది గ్రీకు మహారాజు అనమాట. సో అక్కడికి వెళ్ళి కైసరికి నేను చెప్పుకుంటానని అనకపోతే అగ్రిపరాజు విడుదల చేసేవాడే. కానీ మరి దేవుని చిత్తం కైసరి దగ్గరికి ఆయన వెళ్ళడం. సో ఇక్కడ అగ్రిపరాజు నన్ను ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతో అనేను. ఇక్కడ క్రైస్తవుడు అనే మాట అక్కడేమో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు కదా. సో అది ప్రచురమైంది అంతటా, అన్ని ప్రదేశాలంతా. ఇప్పుడు ఆ క్రైస్తవులు అనే మాట ఇక్కడ అగ్రిపరాజు, యూదులను పరిపాలిస్తున్న అగ్రిపరాజు నన్ను క్రైస్తవుని అంత సులభంగా చేయడానికి చూస్తున్నావా అని చెప్పి పౌలుని అంటున్నాడు అన్నమాట. సో ఆ మాట ప్రచురమైంది కనుక ఆ మాట గురించి ఈ రిఫరెన్స్లో మనము 26, 28లో మనం చూసాం. 26, 29లో పౌలు క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించుగాక అని. పౌలుకి బంధకాలు ఉన్నాయి. అక్యూజ్డ్ కదా, యూదులు ఆరోపించారు కదా అతన్ని. బంధకాలు ఉన్నాయి. ఆ బంధకాలు తప్ప పౌలు ఎంత భక్తిగానో క్రీస్తుని అనుసరించి ఉంటున్నాడు. అలాగా క్రైస్తవులందరూ ఉండాలని కోరుకుంటున్నాను అని పౌలు అక్కడ అగ్రిపరాజుకి చెప్తున్నాడు. అగ్రిపరాజు మీరు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. దీన్ని బట్టి క్రైస్తవులకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి. అయినా సరే ప్రభువుని అనుసరించి నడవలసిందని కోరుచున్నాడు ఇక్కడ. సో మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక రిఫరెన్స్ 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. 1 పేతురు 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దీంట్లో చాలా గూఢార్థం ఉంది. అందరూ పుట్టుకతోటి క్రైస్తవ కుటుంబాల్లోనే పుడుతున్నారు, నామకార్థ క్రైస్తవులుగా బతుకుతున్నారు. కానీ రక్షణ పొంది నిజంగా క్రీస్తును అనుసరించు క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా బతకాలి అనే విధంగా ఆచరించు బతుకుతున్న వాళ్ళు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, క్రిస్టియన్ లైఫ్ ఫాలో అవుతున్నప్పుడు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. సో సిగ్గుపడుకోకుండా ఆ పేరుని బట్టి దేవునికి మహిమకరంగాను మహిమపరుస్తూ మహిమకరంగా జీవించాలని కోరుతున్నాడు. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాం. ఈ వాక్యం మనకు అర్థం అవ్వాలంటే 1 పేతురు 4వ అధ్యాయం 12 నుంచి 19 వరకు చదివితే అర్థమవుతుంది. నేను చదువుతున్నాను మనందరి కోసం. 1 పేతురు 4వ అధ్యాయం 12 నుండి 19 వరకు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పొర్ల జోలికి పోవుడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుతురు?
కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూసారా ఈ వాక్యాలు ఎంత గూఢార్థం ఉందో? మీలో ఎవడనో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరులు జొలిగిపోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఆ కేటగిరీలోకి ఒక క్రైస్తవుడు నెట్టివేయబడి ఆ విధంగా శిక్ష అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక. సో క్రైస్తవుడైనందుకు మాత్రం బాధ అనిపిస్తుంటే దానికి సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. చూసారా, ఇప్పుడు భారతదేశంలో చాలామంది క్రైస్తవులు, అంతకుముందు క్రైస్తవులు చర్చికి వచ్చేవారు, సిగ్గు లజ్జ లేకోకుండా మేము హిందువులు అని చెప్పుకున్నారు. నేను సువార్తకి ఆయా గ్రామాలు వెళ్తున్నప్పుడు అదే వాళ్ళు మొత్తం బొట్లు పెట్టేసుకోవడం, ఫోటోలు పెట్టేసుకోవడం, ఆ ఫోటోలు పాడి ఫోటోలు, ఆచారాలు కూడా, కట్టుబాట్లు కూడా మార్చేసుకోవడం అలా చేశారు. ఆ మాత్రం దానికి మరి వాళ్ళు క్రైస్తవులుగా ఎందుకు అంటే వాళ్ళ పూర్వీకులు క్రైస్తవులు అయ్యారు, వీళ్ళకి శ్రమలు వచ్చేసినాయి, ఇంక బతకడం కోసం ఆ విధంగా మారిపోయారు. అలాంటి ఏదో పనులు దరిద్ర పనులు చేయకూడదని ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు నీకు తిండి దొరకట్లేదా? తినడానికి గంజి కూడా దొరకట్లేదా తాగడానికి? నో ప్రాబ్లం, దేవాస్తోత్రమను. క్రీస్తు కోసం నీకు ఇంకే సహాయం దొరక చచ్చిపోతావా? ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావో అక్కడి నుంచే మళ్ళా నీకు ప్రభు ఆశ్చర్యరీతిగా, అద్భుత రీతిగా నీకు కావాల్సిన సహాయం ఇస్తాడు. భక్సింగ్ గారు అని ఒక ఆయన చనిపోయారు. ఈ భక్సింగ్ ఫెలోషిప్స్ ఉన్నాయి చూసారా, నెట్వర్క్ చర్చెస్ స్థాపకుడు ఆయనే. హైదరాబాద్లో జమిస్తాన్పూర్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఆయన ప్రార్థన చేసిన రూము ఫ్లోర్ మీదే ప్రార్థన చేశాడట. మోకాళ్ళు మోచేతులు మార్కులు పడిపోయినాయంట గుంటలో. ఆయన చనిపోకముందు వెళ్ళాను, వెళ్ళి చూశాను. నేను గుంటలు ఏమో కనపడలేదు కానీ నేను చూడలేదు కానీ గుంటలు అంటే ఆయన ఆయన పర్సనల్ ప్రైవేట్ రూమ్లోను ఆయన సన్నిహితులు చెప్పిన మాటలు అనమాట. సో మోచేతుల గుంటలో, మోకాళ్ళ గుంటలో కనపడతాయంట. అంటే ఒకే ప్లేస్లో ఆయన అన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్లేస్ గుంట పడిపోయిందంట. దాన్ని బట్టి ఆ ఫ్లోర్ గుంట పడిపోయిందంటే ఎంతగా ప్రార్థన చేసాడో ఆలోచించండి. సో ఆయన ప్రార్థన చేస్తే వాళ్ళు అక్కడ మీటింగులు జరుగుతూ ఉంటాయి గోల్కొండ క్రాస్ రోడ్లో. లారీలు రైస్ వచ్చేసిందట, లారీలు వెజిటబుల్స్, ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, సామియానాలు, టెంట్లు, చైర్స్ అన్నీ వచ్చేసాయట. వచ్చేస్తే అన్నీ ఎవరెవరో పంపించేసేవారు ఈయన ప్రార్థన చేస్తుంటే. అవన్నీ అరేంజ్ చేసుకుని మీటింగ్లు పెట్టుకుని భోజనాలు వండుకొని అందరూ భక్తులందరూ తినేవారు. ఆ విధంగా దేవుని కార్యం జరిగేది. సో క్రైస్తవుడు అంటే ఆ విధంగా. ఈ భక్సింగ్ గారు ఎవరో తెలుసా? పంజాబీ, అసలు సిసలైన పంజాబీ. ఇంగ్లాండ్లో ఆయన ఉద్యోగం చేస్తూను అక్కడ చదువుకుంటున్నాం. బైబిల్ని కాల్చేసాడంట. అందుకు బైబిల్ని కాల్చినందుకు శిక్ష ఏంటి తెలుసా? దేవుడు పట్టుకున్నాడు. సౌలు క్రైస్తవుల్ని హింసించేశాడు, దేవుడు పట్టుకున్నాడు, పౌలుగా మార్చాడు. సో ఇప్పుడు పౌలు బందీ అయ్యి బంధకములు తప్ప నా వల్ల ఉండవాలను క్రైస్తవుడు అంటే అంటున్నాడు.
చూసారా? క్రైస్తవుడు అంటే ఆ విధంగా ఉండాలి. సో నువ్వు ఒక క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడుగా పుట్టి క్రైస్తవుడు, భక్తిగా ఉన్న క్రైస్తవుల్ని నువ్వు వేధిస్తున్నావు అంటే నీ అంత దౌర్భాగ్యుడు, నీ అంత దరిద్రహీనుడు, చరిత్రహీనుడు ఈ భూమి మీద మరొకడు ఉండడు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడుగా ఉంటూ క్రైస్తవాన్ని అర్థం చేసుకోలేకపోయావు. అందుకే నామకార్థ క్రైస్తవాన్ని వదిలేయి. ఈ నా మాటలు ఏంటంటే నువ్వు ఎవరు అయినా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు ఎంత స్టేటస్లో ఉన్నా సరే, నువ్వు ఎంత పేదోడు అయినా సరే, నువ్వెంత దుర్మార్గుడు అయినా సరే, నువ్వెంత భక్తిగా ఉన్నా సరే, ఈ నా మాటలు ఏంటంటే పౌరుషం తెచ్చుకో. క్రైస్తవుడు, భారతదేశానికి కావాల్సింది ఎవరో తెలుసా? పౌరుషం గల క్రైస్తవులు. పౌరుషం గల క్రైస్తవులు. సీక్రెట్ భక్తులు అవసరం లేదు భారతదేశానికి. భారతదేశం క్రైస్తవుల ద్వారానే ఆశీర్వదింపబడుతుంది. పౌరుషం గల క్రైస్తవులు కావాలి. ఈ నా మాటలు నీకు ఏమైనా వినపడుతుంటే అర్థమవుతుందా? పౌరుషం తెచ్చుకో. చస్తూ ఎంతకాలం బతుకుతావు? క్రైస్తవుడు అయ్యండి నేను హిందువునని చెప్పుకుంటావు, ఉద్యోగం కోసం, లేదా వ్యాపారం కోసం, లేదా వివిధ కారణాలకి. కానీ నీలో క్రీస్తు నివసిస్తున్నాడు. క్రీస్తుని విశ్వసిస్తున్నావు, నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉంది. మరి ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా, ఎస్ నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నువ్వు ఏ ఏ కులానికి చెందినవాడైనా సరే, భారతదేశంలో కుల జాడ్యం ఉంటుంది కదా, నువ్వు ఏ కులానికి చెందినవాడైనా సరే, క్రీస్తుని ప్రభువుగా నువ్వు అంగీకరించి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఇంక పొరపాటున కూడా నేను హిందువునని చెప్పుకోవద్దు. కొంతమంది నేను హిందువునే కానీ ప్రభువుని నమ్ముకుని చర్చికి వెళ్తున్నాను. నువ్వు చర్చికి వస్తున్నప్పుడు మళ్ళీ హిందూ అంటావు వింటరా బాయ్? నువ్వు హిందూ అనకూడదు. ఇక చర్చికి వస్తున్నావు, నువ్వు హిందువు కాదు. నువ్వు ధైర్యంగా నేను క్రైస్తవుడిని, నేను ఇదివరకు హిందువుడిని, ఇప్పుడు క్రైస్తవుడిని అది చెప్పు. నువ్వు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సరిపోతుంది. నీకులాగా అనుసరించే వాళ్ళందరూ కూడా ఎస్ నేను కూడా హిందువునిగా, నేను ఒకప్పుడు హిందువుని ఇప్పుడు క్రైస్తవుని అని చెప్పుకుంటాడు. నువ్వే బోధిస్తున్న నువ్వే నేను ఒరిజినల్గా హిందువుని, ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు బోధిస్తున్నాను అంటున్నావే. కానీ ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నేను ఇక ఎంత మాత్రం హిందువుని కాను అని నువ్వు చెప్తున్నావా? ఓపెన్ డిక్లరేషన్ కావాలా? హిందువులు క్రైస్తవులుగా మారి సో ఎక్కడెక్కడైతే బోధిస్తున్నారో, ఆ చర్చిలు కడుతున్నారో, చర్చిల్లోకి వెళ్తున్నారో హిందువులు, వాళ్ళందరూ మేము ఇక ఎంత మాత్రం హిందువులం కాము, క్రైస్తవులము. మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూలో మన భారతదేశంలో ఉన్న సమస్య, హిందువుగా కొనసాగుతున్నాడు కానీ ప్రభువుని నమ్ముకోవచ్చు, మేము హిందువులమనే చెప్పుకోవాలంటున్నాడు. అది రాంగ్ స్టేట్మెంట్. ఒక క్రైస్తవుడుగా నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ ఉద్యోగం పోతుందనో, నీ రిజర్వేషన్లు పోతాయనో, ఇవన్నీ ఎందుకు? ఇంక ప్రభువులోకి వచ్చావు, ప్రభువులో క్రైస్తవుడు అని చెప్పుకో. సో నిన్ను భారతదేశం క్రైస్తవుడిగా గుర్తించకపోవచ్చు. నువ్వు ఓపెన్గా నువ్వు ఒక డిక్లరేషన్ చేసుకో, ఎస్ ఇదివరకు నేను హిందువుడిని, సో అండ్ సో కులానికి చెందినవాడిని, సో అండ్ సో డేట్లో నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభువు చేత రక్షింపబడ్డాను, ఇప్పుడు నేను ప్రభువు క్రైస్తవుడుగా నేను జీవిస్తున్నాను, దిస్ ఈజ్ మై సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ తయారు చేసుకుని కోర్టుకు సబ్మిట్ చేసి నన్ను ఈ డేట్ నుంచి క్రైస్తవుడుగా, భారతదేశంలో క్రైస్తవుడుగా గుర్తించవలసిందిగా కోరుచున్నానని కోర్టుకు ఒక అర్జీ పెట్టుకో. భారతదేశానికి కూడా నువ్వు క్లియర్ మెసేజ్, రిటర్న్ మెసేజ్ ఇస్తున్నావు, లీగల్ మెసేజ్, ఆమె క్రిస్టియన్ అని. ఇంక నీ జోలికి వచ్చి కూడా ఎవడలేడు. సైతాన్ని అందరి జోలికి వస్తాడు, ఎవరినైనా నడిపిస్తాడు. సో నువ్వు క్రైస్తవుడు అయినందుకు శ్రమలను అనుభవించడం సంతోషమే అంటున్నాడు, సిగ్గుపడకుండా అనుభవించమన్నాడు. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎలా అతడు సిగ్గుపడక పేరుని బట్టి ఏ దేవుని మహిమపరచవలెను. కనుక హిందువులు, క్రైస్తవులు అయినటువంటి వారు మీరు సిగ్గుపడొద్దు, పేరుని బట్టి దేవుని మహిమపరచండి. నామకార్థ క్రైస్తవులు మీరు హిందువులు అని చెప్పుకోవద్దు, బ్రతకడం కోసం, పొట్ట కోసం. దరిద్ర బతుకు, దరిద్ర పొట్ట.
నా బతుకు చూశారు కదా, ఇదివరకు మంచిగానే బతుకాను ఒక ఇంజనీర్గా. ఇప్పుడు ఏమైంది? ఇదిగో ఇలా స్క్రిబుల్ చేసుకుని రాసుకుని వీడియోలు చేసుకుంటున్నాను. ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా, చూస్తారా, నా వీడియోలు లైకులు చేస్తారా, ఆఖరిని యూట్యూబ్ కూడా ఏమన్నా నా మీద దయించి ఏమన్నా కొంచెం రెవెన్యూ ఇస్తాడా, అది ఏమన్నా సపోర్ట్ చేసుకుని బతుకుదామా అనే టైప్లో వీడియో అందుకే చేశాను. ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే. అందుకే అదే సమయంలో నేను ఒక సువార్థికున్నప్పుడు ఎవాంజలిస్ట్ని కనుక నా వీడియో ద్వారా కొంతమందికైనా కనీసం ఒక్క పర్సన్కైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చచ్చిపోతున్న క్రైస్తవుడిని బతికించడం కోసం ప్రయత్నం ఇది. సో ఈ వీడియో మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగింటిలో వేస్తాం. నా పేరు బ్రదర్ రాజబాబు మోసగింటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగింటి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వీడియోస్ లైక్ చేయండి. మా ఫేస్బుక్ రాజబాబు మోసగంటి. మా ఈమెయిల్ ఐడి rbmosuganti rbmosuganti@gmail.com. సో మా ఇంటికాడ నేను ఇప్పుడు మా ఇంటికాడ నుంచి వీడియో చేస్తున్నాను. మా ఇంటినే చర్చ్గా మార్చేస్తున్నాను. సో ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అని చర్చ్ పేరు పెట్టుకుని ఇక్కడ చర్చ్ నిర్మిస్తున్నాం. ప్రపోజల్. సో అందరినీ మా చర్చ్కి ఫండ్ డొనేషన్స్ ఇవ్వండి ఫండ్ రైజింగ్ చేస్తున్నాను. వివిధ ప్రాంతాలకు వెళ్ళి నేను చాలామందికి నేను పత్రికలు ఇస్తూ, సువార్త పత్రికలు మా చర్చ్ గురించి కూడా వివరాలు ఇస్తూ, నా గురించి నేను చెప్పుకుంటూ యేసు ఎవరనే పత్రికని జిరాక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నేను అందరికీ సుపరిచితున్నే. సో దయచేసి మా చర్చ్ నిమిత్తం, మా మినిస్ట్రీ నిమిత్తం ధారాళంగా కానుకలు డొనేషన్స్ ఇవ్వడానికి ముందుకు రండి, సపోర్ట్ చేయండి. మా యూపీఐ ఐడి 9292201542 @gio. మీ మొబైల్ ఫోన్పేలో మొబైల్లోకి వెళ్ళి ఫోన్పేలో యూపీఐ/బ్యాంక్ ఆప్షన్లోకి వెళ్ళి యూపీఐ ఐడి 9292201542 @gio. అలాగే యూపీఐ నెంబరు 42681968. ఆ నెంబర్ ఇచ్చిన నా పేరు వస్తుంది, రాజబాబు మోసగంటి. అది రాగానే మీరు అమౌంట్ ఎంటర్ చేయండి, ఓకే చేయండి, ఓకే బటన్ చేయండి, క్లిక్ చేయండి. తర్వాత మాకు అమౌంట్ మీరు పంపించే అమౌంట్ వస్తుంది. మీరు ఇచ్చే సపోర్టు మా చర్చ్ కోసం, మా మినిస్ట్రీస్ కోసం, మా సేవ నిమిత్తం వాడుకుంటాం. దేవుని ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. సో మీరు కూడా మాకు ధారాళంగా సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేసిన తర్వాత మేము అంత ఇచ్చేసాం అని ఇల్లు ఫీలింగ్స్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే మేము దేవునికి అకౌంటబుల్, మేము దేవునికి లెక్క చెప్తాం. ఒకవేళ పొరపాటున మీరు ఇచ్చిన ధనాన్ని మేము దుర్వినియోగం చేస్తే మేమే శిక్ష అనుభవిస్తాం, శిక్ష పడుతుంది మాకు, అందులో డౌట్ లేదు. సో ఒక్కోసారి శిక్షింపబడుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది చిన్న విషయాల్లో. దేవుడు మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తాడు భూతద్దం పెట్టుకుని. సో కనుక దయచేసి మా క్రిస్టియన్ లైఫ్, మా సేవ కత్తి మీద స్వామి లాంటిది. మమ్మల్ని మళ్ళీ మీరు కూడా జడ్జిమెంట్ చేస్తూ ఉంటే మేము బతకలేం. కనుక మా మీద దయించి మమ్మల్ని జడ్జిమెంట్ చేయకోకుండా మీరు ఇచ్చిన ధనాన్ని మేము ఎలా వినియోగిస్తున్నామనేది మీరు ఆలోచించకుండా మీరు కీప్ ఆన్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రభువులో మేము వాడబడతాం. సో ఆ విధంగా ప్రభువుని జాయింట్గా మేము ఘనపరుస్తున్నాం అన్నమాట. సో మన యాక్టివిటీ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనందరికీ తోడయండి, అన్ని విధాలుగా సహాయం చేస్తూ రక్షణలో రక్షించి పరలోక రాజ్యాన్ని సొంతించుకునే కృపను మనకు అందరికీ అనుగ్రహించి ఆయన చిత్త ప్రకారంగా ఆయన రెక్కల చోటున మనల్ని భద్రపరిచి సమృద్ధిగా సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు, సకల
సమృద్ధిని అనుగ్రహించి మనల్ని అందరినీ ఆయన చిత్త ప్రకారం దీవించి మన ద్వారా ప్రభు మహిమ పొందునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసగంటి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. యువర్ బ్రదర్ ఇన్ క్రైస్ట్, బ్రదర్ రాజబాబు మోసగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ ఏసరెక్ మెజాయ్ మినిస్ట్రీస్. మా చర్చ్ నేమ్ ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. మా మొబైల్ నెంబర్స్ 9292201542, 9966327361, 6281317132. మీ ప్రార్థన అవసరాల కోసం మా నెంబర్లు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. మిడ్నైట్లో దయచేసి గమనించండి, నిద్రలో ఉంటాం కనుక అప్పుడు కొంచెం కష్టం. మీరు రాత్రి 12 నుంచి 3 గంటల వరకు బ్రేక్ తీసుకోండి. మిగతా సమయంలో 12 లోపల, తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీకు ఆన్సర్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. సో మా ప్రార్థనలో మీకు అవసరం అనుకుంటేనే కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసామనే ఫీలింగ్ మాత్రం మాకు ఉండకూడదు. మీరు ఎందుకు కాల్ చేశారంటే ఆ సమయంలో చాలా అర్థవంతంగా ఉండాలి. మీకు చాలా అత్యవసరం అయితేనే ఆ సమయంలో కాల్ చేయండి. మిగతా సమయం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు నో ప్రాబ్లం. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడచ్చు. ఏ విషయాలైనా సరే మీరు ఫోన్లో అడిగి తెలుసుకోవచ్చు. మీ డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అన్నిటికీ ఓపికగా సమాధానం ఇస్తాం, మీకు క్లారిటీ ఇస్తాం. సో అదే సమయంలో మేము బిజీగా ఉంటే, బిజీ అని చెప్పినప్పుడు మీరు రిపీటెడ్గా కాల్ చేయకోకుండా ఎప్పుడు కాల్ చేయమంటారో అప్పుడే కాల్ చేసి మాట్లాడడం సముచితం. సరైనటువంటి క్రైస్తవుడిగా మనం ముందుకెళ్దాం. ధన్యవాదములు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.